ఎక్కడున్నాడో గాని శోభిస్తుంటాడు ఎన్టీ రామారావు. 1994లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు 10-11 నెలల్లోనే అనేక అబండాలు, అనేక పతాక శీర్షికలు రాసి ఆయన ఒక్కొక్కరిని ఆయన నుంచి దూరం చేసుకుంటూ ఎమ్మెల్యేలని, కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచి ఆయనని గద్దె నుంచి దించి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు. చివరికి ఎంత దారుణం అంటే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి పోతే చెప్పులేసి ఆయన మీద, అంత వయసులో ఉన్న వ్యక్తి మీద చెప్పులేసి అవమానిస్తే సెప్టెంబర్ నెలలో ఆయన దించేస్తే 4-5 నెలల్లోనే, అంటే జనవరి 1990 శోభతో కుళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని రోజు కృంగిపోయి కృషించిపోయాడు. రామనాయుడు గారు అన్నయ్య కూడా ఉన్నాయి. నైతిక విలువలు శూన్యం ఎన్టీఆర్. వి డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఒక రోజు పొగట్టం ఎన్టీ రామారావు గారిని, ఒక రోజు బీజేపీ, ఒక రోజు కాంగ్రెస్, ఒక రోజు కమ్యూనిస్ట్, ఒక రోజు టీఆర్ఎస్, ఒక రోజు పొగుడతాం, ఒక రోజు తిడతాం, ఒక రోజు కలుస్తాం, ఒకసారి అవకాశ రాజకీయానికి పరాకాశం ఇంతకన్నా ఉండదు కూడా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండియా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల్ని కాపాడండి, పంటలు పోయినాయి, గిట్టుబాటు ధర లేదు, ఆడోళ్ళకి ఇస్తానన్న నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇవ్వండి, నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వండి, అమ్మఒడి అందరికీ ఇవ్వండి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దుమ్మెత్తిపోయి దుర్భాషలాడు. ఈ రోజు గ్రామాలకు పోండి, అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళుందా? ఎట్టుండేది సంక్రాంతి? కళకళలాడుతూ, షాపులు కిటకిటలాడుతూ, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది. పల్లెటూర్ల నుంచి దిగులు పడిపోయి ఉన్నారు. ఎందుకు కారణం? పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పుడు అప్పులు పాలయ్యారు.